హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఈరోజు మీకు 25 రోజు వాడే చిన్న చిన్న పదాలు చెప్తాను. ఈ చిన్న పదాలు ఎలా ఉంటాయంటే మనం రోజు వాడచ్చు, మాట్లాడుతూ అండ్ పిల్లలతో మాట్లాడవచ్చు. ఈ పదాలు మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడచ్చు, మీ వైఫ్తో కానీ, పిల్లలతో కానీ, మీ హస్బెండ్తో కానివ్వండి, ఎవరితోనైనా మాట్లాడచ్చు. ఇవి ఇంట్లో రోజు జరిగే సంఘటనలే. అంతేకాకుండా మీరు ఇలాంటి కొన్ని వాక్యాలు తీసుకొని వాట్సాప్లో కానీ లేకపోతే ట్విట్టర్ కానివ్వండి, ఇంకేమైనా ఉంటాయి సోషల్ మీడియాస్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీటిల్లో కూడా మీరు కొంచెం చాటింగ్లో అలా వాడుతూ ఉండండి. అంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడుతూ చూడండి. అట్లాగే మనం తెలుగు మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడేద్దాం. అలా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సరే, ఈరోజు ఎలాంటి పదాలు నేర్చుకుంటున్నామంటే రోజు వాడేవి చూద్దామా క్లాస్లోకి. ఓకే, ఫస్ట్ చూడండి, ఎలా ఉన్నావు. క్వైట్ కామన్, మనం ఎప్పుడు తెలుగులో అంటాం కదా, దాని బదులు ఒకసారి ఇంగ్లీష్లో అని చూడండి, బాగుంటుంది కదా. క్వైట్ కామన్ క్వశ్చన్ కదా, అందరిని అడుగుతాం ఎలా ఉన్నారండి, బాగున్నారా, ఓకే అడుగుతుంటాం కదా. సో ఎలా ఉన్నావు లేదా ఎలా ఉన్నారు, రెండింటికి మనకు ఒకటే క్వశ్చన్. దాని ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ టెల్ మీ అంటే దానికి ఆన్సర్ వెంటనే ఇమీడియట్గా మనము నేను సంతోషంగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఆన్సర్ మనమే ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. ఇంకా హ్యాపీ అని కూడా ఇంకా వేరేగా కూడా నేర్చుకోండి. ఆ పదాలని మనం ఎంత వెరైటీగా నేర్చుకుంటాం, ఎన్ని సెంటెన్స్ నేర్చుకుంటామో మనకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబడకుండా ఈజీగా వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సపోజ్ హౌ ఆర్ యూ, దీనికి ఇంకా వేరే రకంగా హౌ ఆర్ యూ ఆల్, హౌ ఆర్ యూ స్వాతి, హౌ ఆర్ యూ అనిల్, అట్లా నేర్చుకోండి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. ఇంకా వేరే రకంగా చూడండి, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ సూపర్బ్, ఐఎమ్ గుడ్ అనేసి వెంటనే అండ్ హౌ అబౌట్ యూ అనండి. అండ్ హౌ అబౌట్ యూ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్ అండ్ హౌ అబౌట్ యూ. ఇది మినిమమ్ ఎటికేట్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఎవరైనా అడిగారనుకో ఎలా ఉన్నామంటే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అంటాం కదా, అలాగే. సో నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ అండ్ హౌ అబౌట్ యూ అనండి. ఓకే, ఇక్కడ చూడండి, సర్టన్లీ ఏదైనా పని చెప్పారనుకోండి, ఏదైనా పని చెప్పి ఇది చేస్తావా, నాకు ఇది కావాలి అంటారనుకోండి, దాన్ని తప్పకుండా మీరేం వరీ అవ్వద్దు, తప్పకుండా చేస్తానంటాం కదా. తప్పకుండా అనడానికి మనం ఇంగ్లీష్లో సర్టెన్లీ. సర్టెన్లీ ఇదొక్కటే కాదు, ఇంకా నేర్చుకోండి. సర్టెన్లీ, ష్యూర్, డెఫినెట్లీ, ఇట్లా ప్యారలల్ వర్డ్స్. ఓకే, ష్యూర్, ఓకే, ష్యూర్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ, ఐ విల్ డూ ఇట్, సర్టెన్లీ, డెఫినెట్లీ. ఇలాంటి వాడండి. ఓకే, అది ఇంకొకటి చూడండి, ఒకసారి ఆలోచించరాదు ఏం చేయాలో అంటాం కదా. ఒకసారి ఆలోచించు అంటే థింక్ అబౌట్ ఇట్ వన్స్. థింక్ అబౌట్ ఇట్ అనండి, లేకపోతే దీని గురించి ఒకసారి ఆలోచించరాదు అంటే థింక్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్ వన్స్. ఒకసారి ఆలోచించరాదు, ఓకే, థింక్ అబౌట్ ఇట్ వన్స్ అలా చెప్పు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఏంటి విశేషాలు, ఏంటి కథ కమేమేష్ ఏం నడుస్తుంది అంటాం కదా. సింపుల్గా మనం ఇంగ్లీష్లో వాట్సాప్, ఆ వాట్సాప్ కాదండి, ఈ స్పెల్లింగ్ వేరే. ఓకే, వాట్సాప్, అప్. ఏంటి విశేషాలు అంటే వాట్సాప్. దీనికి ఇంక ఇలా కూడా అడగొచ్చు, ఏం జరుగుతుంది అక్కడ, వాట్స్ గోయింగ్ ఆన్, లెట్ మీ నో వాట్స్ గోయింగ్ ఆన్. ఇలా డిఫరెంట్గా కూడా యూస్ చేయండి. ఓకే, వాట్సాప్ ఏంటి విశేషాలు. ఎప్పుడైనా ఒక 10 మంది మాట్లాడుతున్నారు, 4 మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళంటే వాట్స్ గోయింగ్ ఆన్, లెట్ మీ నో వాట్స్ గోయింగ్ ఆన్ అని మొదలు పెట్టండి. మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వండి. డైరెక్ట్గా సింప్లీ వెళ్ళి ఏంటి అనే కంటే వాట్స్ గోయింగ్ ఆన్ అని వాయిస్ కూడా కొంచెం మాడ్యులేట్ చేసి మాట్లాడండి. ఇంకా చూడండి, నిదానంగా ఉండు. ఎవరైనా గొడవ పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, నాకు మార్క్స్ రాలేవు, ఫెయిల్ అయ్యాను, లేకపోతే వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు ఏదో ఒకటి గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు మనం నిదానంగా ఉండి, ఎందుకు అనవసరం టెన్షన్ పడుతున్నావు, సింపుల్గా ఒక్క వర్డ్ అనండి, కామ్ డౌన్. దీన్ని ఇంగ్లీష్లో కామ్ డౌన్.
కామ్ డౌన్, డోంట్ వరీ, డోంట్ టేక్ ఎనీ టెన్షన్, బీ కూల్ అనండి. లేకపోతే నిదానంగా ఉండు, బీ కూల్, లేదా స్టే కూల్, బీ కూల్, స్టే కూల్. వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పండి. సపోజ్ మిలింద్, డోంట్ వరీ, కామ్ డౌన్, మిలింద్ జస్ట్ బీ కూల్, ఇంక కమన్ చిల్ యార్, చిల్ యార్, చిల్ మారో యార్, జస్ట్ చిల్ డౌన్. అట్లా ఇలాంటి పదాలు తీసుకోండి. ఇంకా చూడండి, ఎవరైనా ఏదైనా చెప్పారనుకో అది నిజం కాదు, అదేం నిజం కాదు, అది కాదు అని అన్నామనుకోండి, దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? దట్స్ నాట్ ట్రూ. ఓకే, దట్స్ నాట్ ట్రూ. సింపుల్ కదా, మనకు వచ్చు, మాట్లాడేయచ్చు, ఇంత పెద్ద పెద్ద పదాలు ఏం కాదు. అది నిజం కాదు, దట్స్ నాట్ ట్రూ. వాట్ యు హర్డ్ ఈజ్ రాంగ్, వాట్ యు హర్డ్ ఈజ్ డిఫరెంట్, వాట్స్ యు హర్డ్ ఈజ్ డిఫరెంట్ అంటే నువ్వు విన్నది వేరేది. వాట్ యు హర్డ్ ఈజ్ రాంగ్, నువ్వు విన్నది తప్పు. దాట్స్ నాట్ ట్రూ, ఇది నిజం కాదు. దెన్ వాట్ ఈజ్ ట్రూ, ఇంకేంటి నిజం ఏంటి? ఇట్లా తీసుకోండి. ఐల్ టెల్ యూ లేటర్, తర్వాత చెప్తాను. జస్ట్ వెయిట్, యూ విల్ కమ్ టు నో. కొంచెం వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది. అట్లా వాడండి. ఓకే, అదేవిధంగా అది సాధ్యం కాదు, దట్స్ నాట్ పాసిబుల్. ఓకే, అది సాధ్యం కాదు, దట్స్ నాట్ పాసిబుల్. దట్స్ నాట్ పాసిబుల్. లేకపోతే అది అసాధ్యం, ఇట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం, అస్సలు సాధ్యం కాదు, చాలా అసాధ్యమని అస్సలు సాధ్యం కాదు అనుకో, దట్స్ హైలీ ఇంపాసిబుల్ అనొచ్చు. దట్స్ నాట్ పాసిబుల్ అంటే సాధ్యం కాదు, అది అసాధ్యం, దట్స్ ఇంపాసిబుల్. అస్సలు సాధ్యం అస్సలు కాదు, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అని అనుకున్న దానికి మనము దట్స్ హైలీ ఇంపాసిబుల్, దట్స్ హైలీ ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. అట్లా వర్డ్స్ యూస్ చేయండి. ఇంకా చూడండి, చాలా కాలమైంది నిన్ను చూడక, చాలా కాలమైంది నిన్ను చూడక, చాలాసార్లు అంటూ ఉంటాం కదా. యాక్చువల్లీ మనము ఇంగ్లీష్లో తీసుకుంటే ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ టు సీ యూ, ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ టు సీ యూ అంటాము. దాని బదులుగా లాంగ్ టైమ్ నో సీ అనే ఆ సెంటెన్స్ వాడచ్చు. లాంగ్ టైమ్ నో సీ అంటే చాలా కాలమైంది నిన్ను చూడక అని. ఇది వాట్సాప్లో కూడా చాలామంది వాడుతూ ఉంటారు, ఫేస్బుక్లో కానీ. ఎవరైనా ఏదైనా ఫోటో పెట్టేయాలనుకోండి, లుకింగ్ గుడ్, లాంగ్ టైమ్ నో సీ అని పెట్టేయండి, సరిపోతుంది. చాలా కాలమైంది నిన్ను చూడక. లాంగ్ టైమ్ నో సీ, హౌ ఆర్ యూ, దాని కంటిన్యూషన్గా. క్లియర్? ఇంకేమైనా ఉందా? చాలాసేపు చాటింగ్ చేసాము, చాలాసేపు మాట్లాడాము ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ. ఇంకేమైనా ఉందా అంటే ఎనీథింగ్ ఎల్స్. ఇంగ్లీష్లో మనం దాన్నే ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉందా. ఇప్పుడు సపోజ్ ఇంకేమైనా చెప్పాలా అన్నాం అనుకోండి, ఎనీథింగ్ ఎల్స్ టు సే, ఎనీథింగ్ ఎల్స్ టు సే. ఇంకేమైనా ఉందా, ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా చెప్పాలా, ఎనీథింగ్ ఎల్స్ టు సే. ఓకే, అట్లా వాడచ్చు ఇది. ఇంకా చూడండి, వేరే దారి లేదు, దర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, దర్ ఈజ్ నో వే. ఓకే, వేరే దారి లేదు. లేకపోతే మనం సింపుల్గా ఒక్కటే వర్డ్ కూడా అనొచ్చు, నో వే, నో వే, నో వే, దర్ ఈజ్ నో అదర్ వే, దర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. 3 రకాలైన సెంటెన్స్ చెప్పాను చూడండి. ఒకటైతే రాసాను, ఇలాంటి డిఫరెంట్గా నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్, బాధపడద్దు. సింపుల్, మనకి ఏం వాడతాం దీనికి? బాధపడద్దు అనడానికి డోంట్ వరీ. డోంట్ వరీ, బాధపడద్దు, నేను ఉన్నాను కదా, బాధపడద్దు. డోంట్ వరీ, ఐఎమ్ హియర్, నేను చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బాధపడద్దు, అంతా ఓకే, సర్దుకుంటుంది, అంతా సర్దుకుంటుంది, డోంట్ వరీ. ఓకే, అదేవిధంగా చూడండి, దయచేసి కూర్చోండి. కూర్చోండి అన్నాం అనుకోండి, సిట్ డౌన్, కూర్చోండి. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. ఇది ఎక్కువ వాడుతుంది. ప్లీజ్ సిట్ డౌన్ అనకుండా ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. ఇది జనరల్గా స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, లేకపోతే ఎవరైనా ప్రిన్సిపల్ ఏదైనా అందరిని అడ్రస్ చేయడానికి వచ్చారు, లేకపోతే గెస్ట్ వచ్చారు, రాగానే అందరు లేచి నిలబడి ఏదో చెప్తుంటారు, దాన్ని వాళ్ళు రాగానే హలో ఎవ్రీవన్ ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ అంటే కూర్చోండి, అందరు కూర్చోండి, దయచేసి అందరు కూర్చోండి అలా చెప్పొచ్చు. క్లియరే కదా? ఇంకా మిగిలిన చూద్దాం.
ఆలస్యంగా రావద్దు. ఓకే, డోంట్ కమ్ లేట్, డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్ అనండి, లేకపోతే డోంట్ బీ లేట్. ఆలస్యంగా రావద్దు, డోంట్ బీ లేట్. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. నాకు ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇష్టం లేదు, ఇలాంటి సాకులు ఇష్టం లేదు. సో డోంట్ బీ లేట్. బీ రెగ్యులర్. బీ పంక్చువల్. పంక్చువల్ అంటే కరెక్ట్ టైంకి రాదు. బీ పంక్చువల్, డోంట్ బీ లేట్. సెంటెన్స్ అలా తీసుకోండి. ఓకే, ఇంకా చూడండి, ఇదేదో అనుమానంగా ఉంది, ఇదేదో అనుమానం కేసులాగా ఉంది అంటారు కదా, దానికి ఇట్ లుక్స్ సంథింగ్ ఫిషీ. సంథింగ్ ఫిషీ. ఇట్ లుక్స్ సంథింగ్ ఫిషీ. ఇట్ లుక్స్ సంథింగ్ ఫిషీ అంటే అనుమానంగా ఉంది, ఏదో గడబడ అవుతున్నట్టుంది. హిందీలో మనం ఇలాగే అంటాం, దాల్ మే కుచ్ కాలా హే అంటాము. దాల్ మే కుచ్ కాలా హే అంటే దాల్ అంటే పప్పు కదా, మంచిగా ఎల్లో కలర్లో ఏదో కలర్లో ఉంటుంది, దాంట్లో ఏదో బ్లాక్ ఏదైనా స్పాట్ కనిపించింది అనుకో, దాని మీద దాల్ మే కుచ్ కాలా హే అంటాము. అదే మనం ఇంగ్లీష్లో అయితే కనుక దర్ ఇస్ సంథింగ్ ఫిషీ, ఇదేదో అనుమానంగా ఉంది నాకు అనొచ్చు. ఇంకోటి, అరవద్దు. అనవసరంగా ఎక్సైటెడ్ అయిపోయి, షాక్ అయిపోయి, ఇంకేదో అయిపోయి అరుస్తారు కదా కొంతమంది, గొడవ పడుతుంటారు. అప్పుడు మనం అనాల్సిన వర్డ్ అరవద్దు అంటాం కదా. డోంట్ షౌట్. డోంట్ షౌట్. ప్లీజ్ అరవద్దు, దయచేసి అరవద్దు. ప్లీజ్ డోంట్ షౌట్. డోంట్ షౌట్, ఐ విల్ టెల్ యూ సంథింగ్ గుడ్ న్యూస్. నువ్వు అరవద్దు, నేను ఏదో నీకు మంచి శుభవార్త చెప్తాను, నేను నీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. ఐ విల్ టెల్ యూ షాకింగ్ న్యూస్. డోంట్ షౌట్. ఇట్లానండి, లేకపోతే ఐ విల్ టెల్ యూ షాకింగ్ న్యూస్, ఐ విల్ టెల్ యూ సంథింగ్ ఇంట్రెస్టింగ్, బట్ ప్రామిస్ మీ దాట్ యూ విల్ నాట్ షౌట్. డోంట్ షౌట్. ఓకే, అట్లా అంటే డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా చూడండి, పోనివ్వు. అరే పోనీ రాదు, ఎందుకు నీకెందుకు వచ్చినా కూడా పోనీ, అది పోనీ, దాని గురించి ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నావు, దాని గురించి ఎందుకు పట్టుకుని పాకులాడుతున్నావు అంటాం కదా. ఇప్పుడు పోనీ రాదు అంటే లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. పోనీ, అది పోనీ, దాంట్లో ఏముంది, మనకేం పోయింది, లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. ఓకే, అదేవిధంగా వచ్చి తయారవ్వు, తొందరగా తయారవ్వు అంటాం. తయారవ్వు అనడానికి గెట్ రెడీ. వీఆర్ గెట్టింగ్ లేట్, గెట్ రెడీ సూన్. మనం ఆల్రెడీ లేట్ అయిపోతున్నాము, చాలా ఆలస్యం అవుతుంది, తొందరగా తయారవు. వీఆర్ ఆల్రెడీ లేట్, గెట్ రెడీ సూన్. క్విక్లీ, మేక్ ద థింగ్స్ క్విక్లీ, మేక్ ఇట్ ఫాస్ట్. అట్లా కూడా వాడచ్చు. ఇంకా చూడండి, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అంటాం కదా చాలాసార్లు. ఇప్పుడు కాదు అండ్ నాట్ నౌ. ఓకే, నాట్ నౌ, ఇప్పుడు కాదు. దెన్, వెన్, ఎప్పుడు, వెన్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. ఇఫ్ నాట్ నౌ, వెన్. ఇఫ్ నాట్ నౌ, వెన్. అట్లా కూడా తీసుకోవచ్చు. సాకులు చెప్పకు. డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్క్యూజెస్. డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజెస్. సాకులు చెప్పకు. డోంట్ టెల్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఎక్స్క్యూజెస్ అంటే సాకులు చెప్పడము. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్. నేనేం సాకులు చెప్పట్లేదే. డోంట్ టెల్ మీ ఎక్స్క్యూజెస్. నాకు సాకులు చెప్పకు. ఓకే, సాకులు చెప్పొద్దు. డోంట్ టెల్ మీ, నాకు కుంటి సాకులు చెప్పకు అని ఇంకొక వర్డ్ని చూడండి మన తెలుగులో. కుంటి సాకులు చెప్పకు నాకు అంటాం కదా. డోంట్ టెల్ మీ ఎనీ లేమ్ డక్ ఎక్స్క్యూజెస్. డోంట్ టెల్ మీ ఎనీ లేమ్ డక్ ఎక్స్క్యూజెస్. లేమ్ డక్ అంటే కుంటి సాకులు. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, లేమ్ డక్ అంటే కుంటి సాకు. లేమ్ డక్. డోంట్ టెల్ మీ లేమ్ డక్ ఎక్స్క్యూజెస్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ వాంట్ పంక్చువాలిటీ. I want you to be punctual. I want you to work out the things properly. So I need your sincerity. Don't tell me excuses. నాకు సాకులు చెప్పకు. డోంట్ టెల్ మీ లేమ్ డక్ ఎక్స్క్యూజెస్. నాకు కుంటి సాకులు చెప్పకు. ఓకే, అదేవిధంగా నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది. ఏం చెప్తాను నేను? నిద్ర వస్తుంది అంటే ఐఎమ్ స్లీపీ. ఐఎమ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, నిద్రగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, ఇట్లా కూడా చెప్పొచ్చు. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, ఐఎమ్ స్లీపీ, సో లెట్ మీ స్లీప్, పడుకొని, అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా చూడండి, నాకు తెలీదు. కొన్నిసార్లు చాలాసార్లు ఇన్ఫర్మేషన్ అడుగుతారు. డూ యూ నో దిస్ ఇన్ఫర్మేషన్? డూ యూ నో హిమ్?
డూ యూ నో దిస్ ఇస్ హ్యాపెనింగ్, నాకు తెలీదు, నాకు తెలీదే అంటాం కదా. అప్పుడు మనము ఐ డోంట్ నో, నాకు తెలీదు, ఐ డోంట్ నో. నీకు తెలుసా, డూ యూ నో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. దెన్ హూ నోస్, ఎవరికి తెలుసు, మేబీ సమ్వన్, ఎవరికైనా తెలియచ్చు. ఓకే, ఫైండ్ అవుట్ హూ నోస్, ఎవరికి తెలుసో కనుక్కోండి. ఓకే, చూడండి, ఒక మనం చిన్న పదం తీసుకుని దాన్ని ఎట్లా అల్లేస్తున్నాము. సింపుల్ అండి, ఏం లేదు, చిన్న చిన్న వర్డ్స్ అవన్నీ. ఆ చిన్న వర్డ్స్ వాడుతూ ఇంగ్లీష్కి వచ్చాను అనుకుంటాం మనం, అంతే సింపుల్. నెక్స్ట్ చూడండి, నీకు తెలుసా, డూ యూ నో, డూ యూ నో, నీకు తెలుసా, డూ యూ నో, నీకు తెలుసా అతను, డూ యూ నో హిమ్, నీకు తెలుసా ఆమె, డూ యూ నో షీ. ఓకే, సో ఇలా వాడచ్చు మనం. ఇంకా చూడండి, స్నానం చేసావా, స్నానం చేసావా, హ్యాడ్ యు అ బాత్ అనొచ్చు సింపుల్గా. హ్యాడ్ యు అ బాత్, స్నానం చేసావా, హ్యాడ్ యు అ బాత్. భోజనం చేసావా, హ్యాడ్ యు అ లంచ్. ఇక్కడ ఏం లేదు, స్నానం బదులు మనం భోజనం పెట్టామనుకోండి, హ్యాడ్ యు అ లంచ్, హ్యాడ్ యువర్ బాత్, ఇట్లా అంటాం, క్వశ్చన్స్ అడుగుతాం. దానికి ఆన్సర్ ఎస్ ఐ హ్యాడ్, ఎస్ ఐ హ్యాడ్. సింప్లీ నేను చేశాను అని చెప్పనీకి, నేను చేశాను అంటే నేను స్నానం చేశాను అనం కదా జనరల్గా. సో ఎస్ ఐ హ్యాడ్, నో ఐ హ్యావింట్, ఇంకా చేయలేదు, అట్లా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్నానం చెయ్యి అని చెప్తున్నాం మనం, చేయలేదని తెలుసు, దాన్ని మనం చెప్పేది మనం స్నానం చెయ్యి. టేక్ బాత్, టేక్ బాత్. ఓకే, టేక్ ఫుడ్, సేమ్ అదే, టేక్ బాత్, టేక్ ఫుడ్, ఇలా తీసుకుంటాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. క్లియర్? మీకు సింప్లీ ఒక్క దానికి ఒక్క సెంటెన్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ నేర్పించాను. దానికి ఎలా అల్లాలి అంటే ఒక్క వర్డ్కి ఇంకో వర్డ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించి వేరే వర్డ్స్, వాటికి సంబంధించి వేరే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేర్పించాను ఈరోజు. సో ఐ క్లియర్? ఇలాంటి ఇంగ్లీష్ క్లాసెస్ ఇంకా కావాలంటే డెఫినెట్లీ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో రాయండి ఎలాంటి క్లాసెస్ కావాలి, ఇంకా ఇలాంటివి ఏమైనా చేయమంటారా, మీకు ఎలాంటివి కావాలో వాటి గురించి తప్పకుండా రాయండి. బై ది వే 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అయ్యారా? అవ్వకపోతే తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, అకాడమిక్ ఎగ్జామ్స్ గురించి కూడా ఇంగ్లీష్ గ్రామర్ స్టార్ట్ చేశాను. ఆ క్లాసెస్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఏదో ఒకటి కాస్త గట్టిగా నమ్ముకుని ఒక పుస్తకం పెట్టి అది ఒక సాధనలాగా మీరు గట్టిగా ప్రయత్నిస్తేనే నేర్చుకోగలరు. ఏమంటారు కదా? సో ప్రాక్టీస్ వెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ లక్.